చెకోడి చెకోడి అచ్చో. ఏంటి చెకోడి ఏదో దాస్తున్నావు? అది నీకెందుకు? నేను రాగానే దాస్తున్నావంటే అది నాకు సంబంధించిందే అయి ఉంటుంది. నేను చూపించను. చూపించు. చూపించు. ఏయ్ చూపించు. చూపించు. ఏయ్ ఏయ్ చూపించు. చూపించు. చూపించు మా నాన్న. చూపించు. ఏయ్ ఏయ్ చూపించు మా నాన్న. చూపించు. నేను చూపించను. ఏయ్ హే చిక్రీ చెక్కోడి, మా మగాల్ని ఎలా డైవర్ట్ చేయాలో మీకు బాగా తెలుసే. లాజిక్లు అడగడం ఆపి ఎందుకు వచ్చావో చెప్పు. సరే, ఇదిగో ఇది నీకోసమే. అబ్బో ఏంటో స్పెషల్. ఇదిగో మీ అమ్మిచ్చే పార్టీకి ఈ చీర కట్టుకుని ఈ నెక్లెస్ పెట్టుకో. అమ్మో, ఈడు నా అమ్మికి చీరలు నగలు ఇచ్చి మాయ చేస్తుండాడు. ఇట్టాగే వదిలేస్తే నా అమ్మి నాకు దక్కదు. ఏంటి స్పెషల్? ఇది పందెంలో నేను గెలిచిన తర్వాత సంపాదించిన డబ్బులతో నీకోసమే కొన్నాను. ఎంతైనా నా అర్ధంగివి కదా. నా గెలుపులోనే కాదు, నా సంపాదనలో కూడా సగం నీకే. అరే రే 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 రే, సీర చాలా బాగుండదమ్మీ. ఏంది నక్లెస్ కూడా తెచ్చుండా? అబ్బో అమ్మీ, ఇంకా ఆలోచిస్తుండావేంది? అల్లుడు మొదటి సంపాదనతో తెచ్చుండాడు. పార్టీలో కట్టుకో అమ్మీ. సరే మమ్మీ. అయ్యో, మీ మొగుడు పెళ్ళాలు సరదాగా ఉంటే మధ్యలో నేను వచ్చేసినట్టుండాను. నేను వెళ్తానే, ఏమనుకోమాకండి. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నేను తాతయ్య దగ్గరికి వెళ్ళొస్తాను, మీరు ఉండండి. చీర బాగుండదు కదమ్మీ. నాట్ బ్యాడ్ మమ్మీ. సర్లే, అయితే లోపల పెట్టేసుకో.